ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. కృష్ణాష్టమి రోజు కృష్ణం వందే జగద్గురు అంటాం కదా, జగద్గురు ఆయనే. ఇప్పుడు కృష్ణుడు కన్నయ్య అనంగానే చిన్ని బాలకృష్ణుడు ఆయనే. భలే ఉంది కదమ్మా కంపారిజన్. అసలు ఆయన అడుగులు అడుగులు ఎలా వేస్తూ అలా ధర్మాన్ని మనందరికీ బోధిస్తూ వెళ్ళిపోయాడు. మరి అలాంటి ఆయన్ని కృష్ణాష్టమి రోజు వ్రతం ఆచరించాలి అనుకుంటే ఎలా చేయాలమ్మా? ఇట్లా సీక్వెన్స్ వైజ్గా ఇలా చేసుకోండి సింపుల్గా హ్యాపీగా అని చెప్పడానికి. కృష్ణాష్టమి వ్రతం చేసేటటువంటి వారు ప్రతి వాళ్ళు కూడా తమని తాము దేవకీదేవిగా భావించుకుంటారు. అంటే ఇంకా కృష్ణుడు పుట్టబోతున్నాడు, ఇంకా ఆయనకి ఆహ్వానం పలకాలి అనేటటువంటి ఒక ఉత్సాహం కాదు, బిడ్డని కనడానికి ఎంత ఉత్సాహంగా తల్లి ఉంటుందో అంత ఉత్సాహంగా. అందుకు అట్లా ఉన్నప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు గర్భవతి అయినటువంటి స్త్రీకి నొప్పులు రావడం మొదలుపెట్టాక ఏం చేస్తారమ్మా? ఏం పెట్టరు తినడానికి. ఆహారం కనుక పెట్టినట్టయితే నొప్పులు బాగా రావు అని చెప్పి, అది ఒక కారణం. అయితే మామూలుగా ఏ వ్రతం చేసినా మనం భోజనం చేయకుండా ఆహారం తీసుకోకుండా ఉంటాం. కనుక కృష్ణాష్టమి నాడు ఏమీ తినరు, ఏ ఆహారం ఉంటారు, ఉపవాసం ఉంటారు. అంటే కృష్ణ ధ్యానంతో రోజంతా గడుపుతారు. ఉపవాసం అంటే తినకుండా ఉండడం ఒక్కటే కాదు, సమీపంలో వాసం, భగవంతుడికి దగ్గరగా ఉండడం. అలా ఉండి పగలంతా కృష్ణ సంబంధమైనటువంటి కీర్తనలు చదువుకుంటూ ఏదో స్తోత్రాలు చేసుకుంటూ, ఉదయం మామూలుగా చేసుకునే పూజాధికారులు అవి ఏముంటాయి అవన్నీ చేసుకుంటారు కదా, అవన్నీ చేసుకుంటూ సాయంకాలం అయ్యేటప్పటికీ సూర్యాస్తమయ సమయానికి అంతకు ముందే అప్పుడు కూడా దీపం అది పెట్టుకుని, ఈ లోపలే ఏం చేస్తారంటే ఇంటి ముందు, ఇది తమిళ సాంప్రదాయం, ఈ మధ్య మనం అందరం కూడా పాటిస్తూ ఉన్నాం. కృష్ణుడు ఇంటికి వస్తాడు అని చెప్పి బుజ్జి బుజ్జి పాదాలు వేస్తారు. అంటే ఆ కాళ్ళల్లో ఆ వాటిల్లో అడుగులు వేసుకుని వస్తాడు. కానీ గర్భవతి కడుపులోంచి వచ్చేటటువంటి వాడు అడుగులు వేసుకుంటూ వస్తాడా? అది కూడా చేయడు కదా, అలా వచ్చేస్తాడు అంతే. అలాంటిది ఒక నమ్మకం, మనకు ఒక సంప్రదాయం, ఒక ఆచారం, మనకి ఇష్టమైనటువంటివి చేసుకుంటాం. అట్లా చేసి సాయంకాలం నుంచి కృష్ణ సంబంధమైనటువంటి స్తోత్రాలు, పగలు కూడా అవే చేస్తాం, చేసుకుంటూ ఉండి అర్ధరాత్రి 12 గంటలకు ఆయన జన్మించాడు. ఆ సమయానికి ముందు దాకా సత్కాలక్షేపం చేస్తూ అప్పుడు కృష్ణుని పూజిస్తారు. మనందరికీ అన్ని రకాలుగా పూజించడం అవి రాకపోవచ్చు, అందుకని భాగవతం తీసుకుని కృష్ణ జనన ఘట్టం చదువుతాం. దశమస్కంధంలో కృష్ణుడు అవతరించినటువంటి ఘట్టం. ఎందుకు అది చాలా ప్రధానమైంది అంటే, అక్కడ కృష్ణుడు అవతరించబోతున్నాడని చెప్పి ఆ చెరసాలలోకి దేవతలు, ఋషులు వాళ్ళందరూ వచ్చి అక్కడ నిలబడి తొందరగా అవతరించని కీర్తిస్తూ ఉంటారు. వాళ్ళ కీర్తనలు కూడా ఉన్నాయి, ఇక్కడ భాగవతంలో కనపడతాయి. అలా ఉండగా దేవకీదేవి గర్భంలోంచి ఒక్కసారి వాయువు లాంటిది ఒకటి బయటకు వచ్చేస్తుంది. వాయువు లాంటిది అది బయటకు వచ్చేసిన తర్వాత ఎలా ఉందంటే, చతుర్భుజాలు, శంఖము, చక్రము, గద, కిరీటము, కేయూరాలు, అంగదాలు, ఇవన్నీ అలంకారాలతో, వైజయంతిమాల ఇవన్నీ ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు రూపం అక్కడ కనిపించింది. కనిపిస్తే వాళ్ళందరూ కీర్తించారు. దేవకీ వసుదేవులు, అప్పటికే సిద్ధంగా ఉన్నటువంటి ఋషులు, వీళ్ళందరూ కూడా అందరూ కీర్తించారు. కీర్తించిన తరువాత ఏం చెయ్యాలో వాళ్ళకి దిశానిర్దేశం చేశాడు విష్ణువు. దిశానిర్దేశం చేయటం అంటే, ఇలా వెళ్ళండి, అక్కడ యశోద దగ్గర పెట్టండి, మీకేమీ భయం లేదు, తలుపులు అవే తెరుచుకుంటాయి, కాపలా వాళ్ళందరూ నిద్రపోతారు, తీసుకెళ్ళి అక్కడ పెట్టి అక్కడ ఉన్నటువంటి బాలికను తెండి అని చెప్తాడు. అది చెప్పి అప్పుడు మళ్ళీ చిన్న పిల్లాడిలాగా అయిపోతాడు. అప్పుడు ఆయన తీసుకుని పెడతాడు. ఇది ఇంతవరకు ఇది భాగవతంలో ఉన్నటువంటి ఘట్టం. ఈ ఘట్టం చదివి సరిగ్గా కృష్ణుడు అవతరించే సమయానికి 12 గంటలు అవుతాయి కదా, అప్పుడు ఏం చేస్తారంటే ఈ బాలుణ్ణి ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపడం, తర్వాత 4 సార్లు చంద్రుడికి అర్ఘ్యం ఇస్తారు. ఇది ప్రధానం ఈ వ్రతంలో. ఎలా అమ్మా అర్ఘ్యం ఇవ్వడం అంటే నీళ్లు తీసుకుని పడమే అంతే. ఏదైనా మంత్ర సహితంగా చేయాలా? అదే మంత్రం ఉంటుంది కదా, దానికి సంబంధించిన మంత్రం ఉంటుంది, అర్ఘ్య ప్రధాన మంత్రం. ఆ అర్ఘ్య ప్రధాన మంత్రం చెప్పి 4 సార్లు చంద్రుడికి అర్ఘ్యం ఇస్తారు. కానీ మామూలుగా అయితే వసుదేవుడు ఏం చేశాడంటే, అప్పుడు చెరసాల్లో ఉన్నాడు గనక గోదానం చెయ్యాలి అంటే ఎక్కడ చేస్తాడు?
గోవులు లేవు, మంత్రం చెప్పడానికి పురోహితుడు లేడు, పుచ్చుకోవడానికి ఇంకొక బ్రాహ్మణుడు లేడు ఎదురుగా. మరి కనుక మానసికంగా గోదానం చేస్తాను, ఎన్నో గోవుల్ని దానం చేస్తానని అనుకున్నాడు. అలా తాను అనుకుని సంకల్పం చేసుకోవడం. మనం కూడా ఏం చేస్తామని సంకల్పం చేసుకోవాలి, రేపు పొద్దున ఏం చేస్తామని. ఒకటి రెండు పనులు, ఓకే, మంచి పనులు ఏమన్నా అయిన తర్వాత ఇంకా తెల్లవారేదాకా మేలుకునే ఉంటారు. ఆ జాగరణ చేస్తారు. అందరూ చేయలేరు అనుకోండి, చేయలేని వాళ్ళు పడుకుంటారు. అలా ఆ సమయంలో కృష్ణుడు పుట్టాడు అన్నదానికి మన ప్రాంతీయమైనటువంటి ఆచారం ఏమిటంటే, ఇది వ్రతంలో భాగం కాదు కానీ రకరకాల పిండి వంటలు చేసి రెడీ పెడతారు, పిల్లలు తినేటటువంటివి. చుట్టుపక్కల పిల్లలందరినీ పిలిచి వాళ్ళకి ముందరి నుంచి మధ్యాహ్నం సాయంకాలం నుంచి పెడతారు, ఈ తర్వాత కూడా పెడతారు. ఇప్పుడు పెట్టే ప్రసాదం ఏమిటంటే, కృష్ణుడు పుట్టాడు అనగానే అర్ఘ్యం ఇచ్చేటటువంటి ప్రసాదం ఏమిటంటే కాయం అంటారు. కాయం అంటే తెలుసా? అంటే కట్టెకారం, అంటే బాలెంతలుగా పెట్టేది. ధనియాలు అవన్నీ దంచి, సొంఠి, తోక మిరియాలు, పిప్పళ్ళు, మినుగులు, పొట్టుతో ఉన్న మినుగులు లేక మినప్పప్పు, వీటన్నిటిని కొంచెం నేతిలో వేయించి దాన్ని చక్కగా పొడుగా చేసి దాన్ని బెల్లంలో కలిపి నెయ్యి వేసి తయారు చేసి పెట్టింది కట్టెకారం లేక ఇది కాయం, బాలంతగా పెట్టేది. ఇప్పుడు ఈ వ్రతం చేయడానికి కూర్చున్న వాళ్ళందరూ దేవకీదేవిలే కదా, అందరూ అప్పుడే పిల్లాన్ని కన్నటువంటి బాలెంతలే కదా. అందుకని అప్పుడు పెట్టేటటువంటి ప్రసాదం ఏమిటంటే కట్టెకారం. దీనికి రెండు పేర్లు, కట్టెకారం అని కొంతమంది అంటారు, కాయం అని కొంతమంది అంటారు. ఇది అందరికీ ప్రసాదంగా పెట్టి రాత్రంతా మేలుకుని ఉండి అక్కడ భజనలు చేసేవాళ్ళు చేస్తారు, ఉండలేని వాళ్ళు పడుకుంటారు. శరీరాన్ని కూడా చూసుకోవాలి కదా. అది అయిన తర్వాత ఉదయం నిద్ర లేచి యథాప్రకారంగా చేయవలసినటువంటి పూజలు మామూలుగా ఉంటాయి కదా. స్నానాధికాలు చేసిన తర్వాత నిత్యం చేసే అనుష్ఠానం ఉంటుంది కదా. అనుష్ఠానం అంతా అయ్యాక మళ్ళీ అప్పుడు కృష్ణుడిని పూజించి పిండి వంటలు చేసి అందరికీ భోజనాలు పెడతారు. ముందుగా పిల్లలకి, బ్రాహ్మణులకి పెట్టిన తర్వాత వృద్ధులు మొదలైన వాళ్ళు కూడా వాళ్ళతోనే అయిపోయాక అప్పుడు ఈ వ్రతం చేసుకున్న వాళ్ళు భోజనం చేస్తారు. అప్పటికి కృష్ణాష్టమి వ్రతం పూర్తవుతుంది. ఆ రోజు అందరూ చెప్పుకోదగ్గ మంత్రం ఏదైనా ఉందా? క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ. ఈ మంత్రాన్ని ఏది చేయకపోయినా గాని, ఈ మంత్రం అంతా చదవకపోయినా గాని, ఒక్క కృష్ణుడికి సంబంధించినటువంటి కుంతీదేవి చేసిన స్తోత్రం ఉందమ్మా, ఇది చదువుకుంటే కృష్ణ కథ అంతా అందులో ఉంటుంది. ఆ ఒక్కడి చదువుకున్నా చాలు. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యత త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. మొత్తం కృష్ణ కథ అంతా ఇందులో ఉంది. భవలతల్ త్రుంపవే, నాకున్న సంసార బంధాలన్నీ పోగొట్టవలసింది కృష్ణ అని చెప్పి ప్రార్థించింది. ఇలాంటి శ్లోకం ఏది చదువుకున్నా చాలు, కృష్ణం వందే జగద్గురుం అనుకున్నా చాలు, మంత్రమే చదవాలని నియమం ఏముందమ్మా, ఏ స్తుతి చేసినా చాలు. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.